కృష్ణవేనండి. ఏం చేస్తారు? నేను షాప్లో పనిచేస్తానండి, షాపింగ్ మాల్లో పనిచేస్తాను. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఈ రాష్ట్రంలో ఎలా ఉంది అసలు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ? లేదండి, జగన్మోహన్ వచ్చినప్పటి నుంచి ఫస్ట్ కరోనా వచ్చింది. కరోనా వచ్చిన టైంలో కూడా బాగా చాలామంది పని చేసుకుని మాకు ఎటువంటి లోటు లేదు. అప్పట్లో కూడా ఎటువంటి లోటే లేదు. లక్షణంగా పని చేసుకుంటున్నాం. మాకు అన్న వాళ్ళు బాగా లక్షణంగా అందిస్తున్నాడు. ఇంటికి బియ్యం ఇస్తున్నాడు. బాగా ఆ విద్యా దీవెన వస్తుంది, వసతి దీవెన వచ్చింది. నా కూతురు బిఎస్ నర్సింగ్ చదివింది, దానికి వసతి దీవెన ఇచ్చారు, విద్యా దీవెన వచ్చింది. నా కూతురు ఇప్పుడు చదువు అయిపోయి లక్షణంగా జాబ్ చేస్తూ ఉంది. అంటే అన్న ఇస్తున్నాడు, మేము కూడా పని చేసుకుంటున్నాం, మేము దానికి చేసుకుంటున్నాము. ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్నాం, ఒక అమ్మాయికి లక్షణంగా చదువు అయిపోయింది. ఇప్పుడు విద్యా దీవెన ఇచ్చాడు, వసతి దీవెన రెండు ఇచ్చాడు. నా కూతురికి వచ్చి లేదండి, అది శుద్ధ అంత అబద్ధం. అది అతనికి తన కూతురు ఎక్కడ తన కొడుకు ఎక్కడ చదువుతున్నాడు తెలుసా? నారా చంద్రబాబు నా కొడుకు మనవాడు ఎక్కడ చదువుతున్నాడు? ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడు. అంటే పక్కన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? తెలుగు మనం అంతా ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదా? మనము జగన్ ఏమన్నాడు, ఇంగ్లీష్ మీడియం చదివితే రేపొద్దు ఎక్కడికైనా కానీ మన పిల్లలపై బతుకుతారనే ఉద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. కానీ అది ఒప్పుకోవట్లేదు కదా. అంటే వాళ్ళు బాగుపడాలి, మనం బాగుపడకూడదు అని ఒక ఉదాహరణ వాళ్ళకి అంతే. కానీ మన జగన్ ఏం చేస్తున్నాడు, మన పిల్లలందరూ బాగా చదువుకోవాలి, ఇంగ్లీష్ బాగా మాట్లాడాలని అమెరికా ఇంగ్లీష్ మన మాట్లాడుతున్నారు ఇప్పుడు. కానీ అందరూ అట్లా మాట్లాడలేరుగా. అమెరికన్ ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడుతున్నారు మన పిల్లలందరూ చదువుకొని? అదేంటి కావాల్సింది, అంతే. మన పిల్లలు బాగుండాలి మనం కోరుకుంటున్నాము. జగన్ వస్తే మళ్ళీ మన పిల్లలు బాగుంటారని మనం ఆశిస్తున్నామండి. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెంట్ వేస్తున్నాడు ఇళ్ళ బాట, నేను అధికారంలోకి వస్తే ఏమంటే ఒక విషయం చెప్తున్నాను, నాకైతే ఇంట్లో స్థలం రాలేదండి. అయినా నాకేం బాధ లేదు. ఒకటి వచ్చే వారికి అందరికి ఇచ్చాడు, నాకు రాలేదంటే నాకు కొంచెం పొరపాటు వల్ల నాకు రాలేదు. దాని గురించి వదిలేయండి. ఇంట్లో పట్టా ఉంటే పట్ట ఇస్తేనే ఒక సెంట్ ఏం సరిపోద్దండి? ఆయన 2 సెంట్ ఇస్తానంటారు. ఇదే మాట 14 సంవత్సరాలు పనిచేసినప్పుడు ఆ రోజు ఇవ్వచ్చు కదా. ఆ రోజు ఆడవాళ్ళ మీద అంత గౌరవం ఉంది, అది ఉందని చెప్పినాడే. మరి అంత గౌరవం ఉన్నవాడు అంగన్వాడీ వాళ్ళ మీద ఎందుకు రాళ్లతో కొట్టించాడు, గుర్రాలను ఎందుకు తగ్గించాడు చెప్పండి? ఇది కూడా ఒక వాస్తవమే కదా, అడగాలిగా. మేము ఆడవాళ్ళ మీద అంత ప్రేమ ఉన్న వాళ్ళైతే ఆ రోజు గుర్రాలను ఎందుకు తగ్గించాడండి? ఆ రోజు ఆడవాళ్ళు కనిపించలేదు. ఆడవాళ్ళ మీద అన్ని చేపిస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను మాట్లాడుతూ ఆడవాళ్ళకి బస్సు వేస్తాడు అంటున్నాడు. ఈ బస్సులు ఇవి అన్నప్పుడు కనపడదు. అప్పుడు ఈరోజు కొత్త కనపడుతున్నారు ఆడవాళ్ళు. అది పద్ధతి కాదండి. మనిషి చేస్తే ఎవరైనా మంచిగా చూస్తారు. జగన్ మంచి చేశాడు, మాకు మంచిగా చూస్తామని మేము ఆలోచన చేస్తున్నామండి, అంతే. జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఎస్టీ ఎస్టీ బీసీ మైనారిటీలని అనగదొక్కుతున్నాడు, మన ప్రభుత్వమే ఎస్సీ బీసీ మైనారిటీ ప్రభుత్వం. అది కాదండి, లోకేష్ అంటున్నాడు. లోకేష్ చాలా మాట్లాడతాడు, వాడికి ఏమీ తెలియదు. వాడు ఒక పప్పు ముద్ద, వాడికి తెలియదు కాబట్టి వాడు ఏదో కూర్చున్నాడు. ఏం తెలియకుండా రాజకీయం తెలుసుకుని అదే అమెరికాకు ఎక్కడికో పోయి నేర్చుకుని వచ్చినాడు. వాడు ఒక మాట మాట్లాడతాడండి. భయపడుతూనే ఉండాలి ఏదైనా కానీ తయారు చేయాలి, ఏదైనా చేయాలంటే. ఇంకా కాదు, అది కుదరదు. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చినాక ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు, నిరుద్యోగులు ఎక్కువైపోయి షర్మిల ఆరోపిస్తుంది కదా. షర్మిల గురించి వేస్ట్ అండి. ఇద్దరు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కావచ్చు, కాకపోవచ్చు. రాజన్న కూతురే కావచ్చు, అది ఏం అండం కాదు. ఆమె అక్కడ తెలంగాణలో పోయి అక్కడ చేసి వచ్చింది, అక్కడ కాదనుకొని ఇక్కడికి వచ్చింది అంటే ఆమెకి ఒక మైండ్ లేకుండా పోతుంది. ఇప్పుడు తెలంగాణలో పెట్టుకున్నావు, తెలంగాణలో ఉండు, అక్కడ కాదని మళ్ళీ ఇక్కడికి ఆంధ్రాలోకి వచ్చి ఆంధ్రాలో కాంగ్రెస్ చేసుకొస్తే ఆ రోజు కాంగ్రెసే కదండి మన రాష్ట్రం అంతా విడి చేసి పెట్టింది. మళ్ళీ వాళ్ళతో ఎట్లా కలిసి వస్తున్నావు నువ్వు? ఎట్లా కలిసి వస్తున్నారండి మీరు చెప్పండి? ఆ రోజు వైఎస్ఆర్ కొన్ని ఉంటే మన రాష్ట్రం విడిపోయేదేనా? ఎందుకండి? ఆ రోజు వైఎస్ఆర్ ఉంటే మన రాష్ట్రం విడిపోయేది కాదు, ఎంత ఇంకా అభివృద్ధి చెందేది మన రాష్ట్రం. అట్లాంటి వారి దగ్గరకు పోయి వాళ్ళ కాళ్ళగడప నిలవాల్సినంత అవసరం ఏముంది మనకు? మనందరం ఒకటిగా ఉంటే వాళ్ళు ఎందుకు వస్తారు మన దగ్గరికి? వాళ్ళు రారు కదా. అదే అండి. అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వచ్చిన తర్వాత అసలు ఇసుక దోసుకుంటున్నాడు, మద్యం దోసుకుంటున్నాడు, ఈ రాష్ట్రం అంతా అప్పులు పాలు చేశాడని ఆరోపిస్తున్నారు కదా. అప్పులు పాలు ఏం చేయలేదండి. అప్పు తీసుకొచ్చి మనకందరికి పెట్టాడు, కాదని చెప్పట్లేదు. కానీ మీరు కూడా అప్పు తీసుకొచ్చారు కదా. ఆ రోజు మీరు కూడా పెట్టారు, మీ సొమ్ములు చేసుకున్నారు, మీ ఇంటి కాలం దాచిపెట్టుకుంటున్నారంతా. కానీ మా జగన్ అట్లా చేయలేదు, మాకందరికి పంచాడు. అప్పు తీసుకొచ్చిన సంగతి వాస్తవం కాదని చెప్పాం. ఏ ప్రభుత్వమైనా సరే అప్పు తీసుకురాకుండా ఏది ఉండదు. ఈ గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైనా కానీ సరే, తెలుగుదేశం అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే, రేపొద్దున జనసేన ఎవరైనా సరే అప్పు తీసుకురావాలి, గడపాలి. మనం ఇంట్లో ఎట్లా గడుపుకుంటాం అది కూడా అట్లా గడపడం, అంతే కదండి. అది అంటే జగన్మోహన్ 2024లో జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా పోతున్నారు, ప్రతిపక్షాలను కట్టుకట్టుకోతే జనాలు ఎవరి వైపు ఉంటారు? అంతా జగన్ వైపు ఉంటారు. మీరు ప్రతిపక్షాల వైపు అంటున్నారు, కానీ ప్రతిపక్షం ఇంతకుముందు మహాకూటమి జరిగింది. మీకు అంతా మీరు మీడియా కాబట్టి మీకు అన్ని అర్థమవుతుంటాయి నేను మాట్లాడేది. మహాకూటమి పెట్టారు, ఏం పీకారండి ఆ రోజు ఏం పీకారు? ఇది కూడా అంతేనండి. వచ్చేది జగనే, అంతే. మా పేరు కురుగోడు లక్ష్మి అండి, ఒంగోలు C11 సచివాలయం అండి.
మేము మామూలుగా హౌస్ వైఫే. మా పిల్లలు చదువుతున్నారన్న అమ్మఒడికి కానీ ప్రతి ఒక్క రూపాయి మాకు ఉపయోగపడుతుందంటే అమ్మఒడి కానీ నవరత్నాల్లో ప్రతి పథకం ఉపయోగపడుతుంది, లేదండం లేదు. 5 ఏళ్ల కిందట చెప్పిన మాట ఒక అవకాశం ఇచ్చి చూడండి అని అన్నారు. ఆ ఒక్క అవకాశం ఇప్పుడు ఈ 5 ఏళ్లలో చేశారా చేయలేదా అనేది జనాలకి తెలుస్తుంది, చూస్తున్నారు. ఎక్కువ చేస్తానంటాడు కదా, ఛాన్స్ ఇస్తే ఆ అవకాశం కూడా ఈయన రాకముందు ఒక 5 ఏళ్ళు ఇచ్చి చూసామండి, అది కూడా అలానే ఉంది, చూసాము. ఇల్లు ఇచ్చారు, ఇల్లు అలానే ఉంది, ఇల్లుకి అలానే ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ చేయూత్ అనేది ఉంది, ఈ 4 ఏళ్లలో ఇవ్వడం కానీ ఆయన వల్ల తినడం కానీ ఉపయోగపడడం మాకు చాలా ఉపయోగపడుతుంది. అంటే ఇన్ని పథకాలు మీరు తీసుకోవడం వల్ల మీరు అందరూ సోమరపోతులో ఇంటికాడే ఉంటారు? లేదండి, లేదు. అంటే మహిళలు చూసారా, మహిళలకి స్వయం ఉత్పత్తి అనేది ఉపాధి పెంపొందించడం వాళ్ళ స్వశక్తి మీద. అంటే వాళ్ళు ఇవ్వాలి, మనం ఉపయోగపడాలి, దానికనేది వాళ్ళ ఉత్పత్తులు వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళ కష్టం మీద వాళ్ళు బతకడం అనేది, నేనున్నాను అని నేను అండ అనేది ఆయన నిరూపిస్తున్నారండి. ఇప్పుడు ఎవరైనా 1 రూపాయి ఇమ్మన్నా ఇవ్వలేరు, ఆయన ఏ లాభం లేకుండా ఉపయోగంతో ఇస్తున్నారంటే ప్రతిదీ ఉండబట్టేగా ఒక్క అవకాశం అన్నమాట ఉపయోగిస్తారు. ఇప్పుడు 4 ఏళ్ల కిందట పెట్టిన స్థలం మా శిల్పుతోటి ఇప్పుడు మాకు వచ్చిందంటే మా సెంటు స్థలం మాకు ఉందని అనేది మేము చెప్పుకోగలుగుతున్నాం. మా అభిమానం మా మనసులో మా జగన్కి మాకే ఉందండి. మా పేరు ఇచ్చారు, మాకు ఇచ్చారంటే ఆయన నిలబెట్టుకున్నారు, ఎవరు ఎలాగా ఏంటనేది. ఇప్పుడు చూడండి ఎంత బాగా చక్కగా పండగలాగా ఆడవాళ్ళు ఎంతో ఉత్పత్తి ఆనందంగా ఎంతో వెదజల్లి ముందుకు వస్తున్నారు. డబ్బులు కాదండి, మేము చెప్తున్నాం కదా, డబ్బులు కాదు. మాకు ఇచ్చిన స్థలాలతోటే మమ్మల్ని ఇచ్చి మాకు పిలిపించారు మా వాలంటీర్ వ్యవస్థ ముందు చెప్పుకునే విధానంగా ఉంది. 1వ తారీఖు వచ్చేసరికి పింఛన్లు తీసుకోవడం కానీ, ఆఫీసుల చుట్టూ అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పింఛన్లు తీసుకునే టైంలో కానీ ఎంతో అక్కడ కాపులు కాసి ఆఫీసులు లేక షుగర్ పేషెంట్లు కానీ ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఆ ఇబ్బందుల నుంచి ఇబ్బందుల దాకా నెట్టుకొచ్చారంటే ఆయన వల్లే. ఇంటి వద్దకే తీసుకొచ్చారు, ప్రజల వద్దకే పాలన అంటారు కదా, ఆ ప్రజల వద్దకే పాలన అనేది ఇంటి వద్దకే తీసుకొచ్చారు వాలంటీర్ వ్యవస్థని. అది ఎక్కడా జరగలేదండి నాకు తెలిసి. పెద్దవాళ్ళని చూసుకుంటే పేషెంట్స్ ఉన్నారు, షుగర్ పేషెంట్లు, రాని వాళ్ళు ఉన్నారు, రాగడి తీసుకోగలిగిన వాళ్ళు ఉన్నారు. 1వ తారీఖు వచ్చేసరికి ఇస్తున్నారు. వాళ్ళ ఆర్థిక బడ్జెట్లు ఉన్నా కానీ దానికి తగ్గట్టుగా ఇస్తున్నారంటే ఆయన అన్నమాట నిలబెట్టుకున్నట్లే కదా. యాత్రా సినిమా కూడా చూసాము, చాలా వరకు చూసాము, బాగా నచ్చింది. ఇంకా సినిమాలో ఇంకా నవరత్నాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదండి, సినిమా మాత్రం బాగుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే సింగిల్ గా వస్తున్నారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ కలిసి 24 ఎలక్షన్లో జనాలు ఎవరి వైపు ఉంటారు? జగన్ వైపే ఉంటారని కోరుకుంటున్నాం. జగన్ వైపు ఉన్నారు. 3/4 చూస్తే జగన్ వైపే ఉన్నారు. ఉపాధి బాధ ఇప్పుడు 70% మహిళలకే ఇచ్చారు. మహిళలే ఎక్కువ శాతం దానికే ఉన్నారు కాబట్టి ఉపాధి 35% ఎక్కువగా మహిళలు ముందుకున్నారు. వాళ్ళ ఓట్లతోనే ఆయన గెలిపించుకుంటారు. రెడ్డి గారు దంద్రూరులో మాట అన్నారు, ఇప్పుడు దాకా మేము 224 బట్టలు నొక్కాను, మీరు ఒక్కసారి నా కోసం 2 సార్లు బట్టలు నొక్కమని జగన్మోహన్ రెడ్డి కోరారు. ఆ పని మహిళలు చేస్తారంటారా? ఎందుకు చేయరండి? చూడండి, ఒక పక్క పండగలా జరుగుతుంది, అలా ఇస్తున్నారంటే ప్లాట్లు సెంట్ భూమి అంటే ఎవరు ఇస్తారండి? వేరే వాళ్ళ ప్లాట్ సెంట్లో తీసుకొని వేసుకోవాలన్నా మా స్థలం అని భూ కబ్జాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది లేదు. ఇప్పుడు ఇస్తున్నారంటే ఎవరికి పణంగా పెట్టి ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో చూసి పెట్టుబడి పెట్టి తీసుకొని మనకి ఇస్తున్నారంటే అది ఎంతవరకు సాహసం చేయగలిగితే అవ్వగలుగుతుందండి. మా మనస్ఫూర్తికి మేము ఒప్పుకున్నాం. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో పొందలేదు, ఆ 5 ఏళ్లలో పొందలేదు, ఇప్పుడు పొందాము. మేము ఆయన గెలిపించుకొని తర్వాత మాకు ఇల్లు కట్టించి మాది ఆయన నిరూపించుకొని సాధించాలని మేము కోరుకుంటాం.